డి జనార్దన్, ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా రైతాంగ వ్యతిరేక విధానాలు మరియు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. దాని ఫలితంగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి పూర్తి మెజార్టీ రాకపోవడానికి కూడా అది కారణమే. గత 2022లో ఢిల్లీలో 1 సంవత్సరం పాటు రైతాంగం తమకు గిట్టుబాటు ధర కల్పించండి, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించండి, ఎంఎస్పీ అమలు చేయండి, మినిమం సపోర్ట్ ప్రైజు, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు, నల్ల చట్టాలు రద్దు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున 1 సంవత్సరం రోజులు ఉద్యమం చేస్తే 700 మంది రైతులు చనిపోతే చివరికి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మోడీ గారు ఫస్ట్ టైం దిగి వచ్చి క్షమాపణ చెప్పి ఆ 3 చట్టాలు రద్దు చేశారు. తాత్కాలికంగా రద్దు చేసినట్టే అని భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంకి వస్తానే ఆ చట్టాలని మార్చి మళ్ళీ కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నాడు. దానికి మార్కెటింగ్ చట్టమని, సహకార చట్టమని తీసుకొస్తున్నాడు. ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ అనుకూలం. అంబానీకి, అదానికి వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పేదాని కోసం ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. దానికి ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరాలుగా మళ్ళీ జరుగుతూ ఉంది. శంభు బార్డర్లో అయితే 60 రోజులుగా ఒక దల్లేవాళ్ళని పంజాబ్ రైతు నాయకుడు అంగస్ట్రైక్ చేస్తున్నాడు. ఆయన అయితే ప్రాణాలకు కూడా వడ్డీ ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం చర్చలకైతే ఇప్పుడు దాకా 14వ తేదీ చర్చలకి పిలిచారు, కానీ ఇప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారు చర్చలు అనేది కూడా సారాంశం కూడా వివరించలేదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలా, గిట్టుబాటు ధర ఇవ్వాలా, అదేవిధంగా చట్టాలు ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాడో అక్రమంగా దొంగ చట్టాలను రద్దు చేయాలా, అదేవిధంగా రైతులకి ఈరోజు అన్ని రకాలైనటువంటి రుణాలు రద్దు చేయాలా, వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా 200 రోజులకి 10 దినాలు పెంచాలా, అదేవిధంగా గిట్టుబాటు ధర అనేది కల్పించాలా. ఈ డిమాండ్స్ పైన రేపు 26వ తేదీ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజు ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు, స్కూటర్ ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి రేపు 26వ తేదీన పలమనేరులో కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ ఉంటుంది. ఈ రైతాంగ వ్యతిరేక విధానాలు అన్నీ కూడా మనం మాట్లాడతాం. ఇక్కడ లోకల్గా మామిడి సమస్య కానీ, పట్టు సమస్య కానీ, డైరీ సమస్య కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుని ఇక్కడ రైతాంగానికి అందరినీ నిధులు రావాలని ఈ డిమాండ్స్ కూడా పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.